ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, తులసి మాల ధరిస్తారు కదండి. అసలు ఎవరు ధరించాలి? దీనికి ఏమైనా ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయా? ఈ మధ్య చాలా రకాల మాలలు వింటున్నాము, చాలా మెడల్లో చూస్తూ ఉన్నాము. ఈవెన్ సెలబ్రిటీలతో సహా కొన్ని రకాల మాలలు వేసుకుంటూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కరుంగలి మాల అని ఇట్లాంటివి చూస్తూ ఉన్నాం కదా. అసలు తులసి మాల అనేది చాలా ప్రాచీనమైంది అయి ఉంటుంది కదండి. దాని యొక్క విశిష్టత ఏంటండి? తులసి చెట్టు మూలం నుంచి తయారు చేస్తారు. తులసిమాల ఒక ఆధ్యాత్మిక శక్తిగా భావించాలి. ఇవాళ రేపు వస్తున్న మాలల సంగతి మనకు తెలియదు జయ. తులసిమాల పురాతనమైనది కదా. ఏనాటి నుంచి తులసికి పూజ ఉన్నది భారతదేశంలో? పురాతన వృక్ష పూజ, చెట్టుని పూజించడం ఎంత పురాతనమైందో తులసిమాల అంత పురాతనమైంది. అది ఇటీవల కాలంలో వచ్చింది, దాని నియమాలు ఇటీవల వచ్చినాయి అలా భావించడానికి వీల్లేదు. లేదా ఈ కాలంలో డెవలప్ అయిన న్యూమరాలజీ వాళ్ళు కానీ, ఈ తర్వాత ఈ రాళ్ళు, తర్వాత క్రిస్టల్స్ చెప్పేవాళ్ళు కానీ వీళ్ళ వల్ల వచ్చినది కాదు. అది ముందు నుంచే ఉంది. ఈ తులసిమాల అప్పట్లో లావులావుగా ఉండేవి మాలలు. ఇంత ఫైన్గా తయారు చేయటమో అది లేదు, చేత్తో చేసేవాళ్ళు. సాధారణంగా తులసిమాల అనగానే విష్ణు పూజ చేసేవాళ్ళు తులసిమాల ధరించడం ఒక విధానంగా కనపడేది. ఇస్కాన్ ప్రచారం పెరిగిన తర్వాత, అంటే కృష్ణాస్ కాన్షియస్నెస్ అని స్టార్ట్ చేశారు కదా, అప్పటి నుంచి తులసిమాలలకి ఇంకా ప్రాచుర్యం వచ్చింది. తులసి అప్పట్లో మొట్టమొదట ముందు కాలంలో కేవలము వైష్ణవులు, భాగవతోత్తములు, వైష్ణవుల్లో కూడా సంసార తాపత్రయం హెచ్చుగా లేక పూర్తిగా దైవ సేవాపరాయణత్వంగా ఉండేవాళ్ళు మాత్రమే తులసిమాలలు ధరించడం అనేది ఒక విధానంగా కనపడేది. క్రమంగా ఏమైంది, ఎవరికి కృష్ణుడి మీద ఆసక్తి ఉందో వాళ్ళందరూ తులసిమాల ధరించవచ్చు అనే ధోరణి వచ్చింది. తర్వాత ఈ తులసిమాల ధరించినప్పుడు ఈ తులసి అనే చెట్టే పరమ పవిత్రమైంది. దళం కింద పడితే కళ్ళకద్దుకోవాలి. తులసి ఎప్పుడు పడితే ఎప్పుడు కోయకూడదు, రాత్రిపూట ముట్టుకోకూడదు. ఏ చెట్టు తులసికి పూజ చేస్తామో ఆ తులసిని కోయకూడదు. కృష్ణుడికి ప్రత్యేకంగా, విష్ణువుకి తులసితోటే ఆరాధన. మామూలుగా ప్రపంచం అందరూ తులసికి ఆరాధన చేస్తే విష్ణు ఆరాధన మాత్రం తులసితోటి. అవును. ఒక్క తులసి దళమైనా లేకపోతే సాలగ్రామార్చన కానీ విష్ణువార్చన కానీ పూర్తి కాదు. ఇది ఇంత ప్రత్యేకమైంది కాబట్టి అంత ప్రత్యేకమైన చెట్టు నుంచి వచ్చేటువంటి ఆ మాలని జాగ్రత్తగా ఉంచుకోవాలి అనే భావం మొదట్లోనే ఉండేది. క్రమంగా ఇప్పుడు అందరూ ధరించడము, అందులో ఈ లావు పెద్ద పెద్ద పూసలు కాకుండా సన్నగా నైస్గా చేయడం, మెషిన్తో చేసేయటం అవన్నీ వచ్చేసినాయి ఇప్పుడు. అవును. అందుకని తులసి మాలలు నాకు ఎవరు తెచ్చిపెట్టారు, మధుర నుంచి వచ్చినాయి నా దగ్గరికి. బృందావనం వెళ్ళారు మా ఫ్రెండ్స్ కొంతమంది, అక్కడి నుంచి తులసి మాల ధరించారు. ఒకసారి తులసి వేసుకుంటే తీయకూడదన్న నియమం కూడా వాళ్ళకుంది. తులసిమాల ఇస్కాన్ వాళ్ళకి కంఠానికి దగ్గరగా వేసుకుంటారు. అవును. దానివల్ల ఏంటంటే తులసిలో ప్రాణశక్తి ఎక్కువ. మనం తులసిని పూజించేది కూడా ఇప్పుడు తులసి మహావృక్షం కాదు, మొక్క అంతే కదా, చిన్న చెట్టు. ఈ చిన్న చెట్ల జాతిలో ఎక్కువ జీవశక్తి, ప్రాణశక్తి ఉన్నది, ఎక్కువ ఆక్సిజన్ని విడుదల చేసేది, రాత్రిపూట కూడా ఆక్సిజన్ని విడుదల చేయగలిగిన శక్తి ఉన్నది తులసి. అది వైద్యానికి ఉపయోగపడుతుంది, ఆధ్యాత్మికత ఎక్కువ ఉంది అందులో. అయితే ఈ కంఠానికి దగ్గరగా వేసుకుంటే ఏమవుతుంది, ఈ మాట్లాడే మాటలు సరైన మాటలు మాట్లాడతామని. ఎప్పుడు మాట్లాడతాం మనం? తులసిమాల వేసుకున్నాం, ఇది ఒక భగవత్ సంబంధమైనది అన్న అవగాహన ఉంటే అప్పుడు మనం ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు అవి తెలుస్తాయి. తులసిమాలను ధరించడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది, చర్మం శుద్ధి అవుతుంది, కంఠశుద్ధి కలుగుతుంది, ఆధ్యాత్మిక భావాలు మెండుగా కలుగుతాయి, తప్పులు చెయ్యరు వ్యక్తులు. దీనికి హార్ట్ హెల్త్కి మంచిది తులసి. ఈ తులసి ఏమ కంఠంలో ధరిస్తారో, పెద్ద పెద్ద పూసలు వేసుకున్నారు, దాంతో జపం చేసుకోవచ్చు. విష్ణువుకి కోసం అంటే విష్ణునామ జపం ఏదైనా చేసేది ఉంటే కనుక తులసిమాలతో జపం చేసుకోవచ్చు, దాన్ని మెళ్ళో ధరించవచ్చు కూడా. సాధారణంగా జపమాల ధరించే మాల ఒకటిగా ఉండదు. మెళ్ళో ధరించే మాలని సాధారణంగా జపానికి వాడరు, జపమాల వేరే ఉంటుంది. కానీ ఈ తులసిని ఇదివరకు పెద్ద పెద్ద పూసలు ఉండేవి కదా, వాటితో జపమాలగా కూడా వేసుకునేవాళ్ళు. అయితే ఇది పడుకునేటప్పుడు వేసుకోకూడదు, ఏదైనా తినకూడని పదార్థాలు తినకూడదు అసలు. ఒకవేళ మన మెళ్ళో అది కనుక తులసిమాల కనుక ఉంటే
మాంసాహార భోజనం చేయకూడదు, మద్యం తాగకూడదు, జూదం ఆడకూడదు, పందాలు పోట్లాటలు చేయకూడదు, ఏదైనా ఇతరత్ర భార్యేతరమైన సంబంధాలు, వివాహేతర సంబంధాలకి పాల్పడకూడదు. తులసి మాల ధరించడం అంటే జీవితాన్ని పూర్తి క్రమశిక్షణతోటి ఉంచుకోగలిగేవాడే ఇది ధరించాలి, పూర్తి నియమాలు పాటించాలి. పాటిస్తూ మీరు కనుక అది వేసుకుంటే మీకు శుభం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యమే కదా. ఆరోగ్యం కలుగుతుంది. తర్వాత మనకు ఆధ్యాత్మికంగా కొంత ప్రగతి సాధించగలుగుతాము. మనకు ఉత్తరోత్తర రావాల్సినవి ఏమైనా, రేపు మరణ సంబంధమైన సమస్యలు ఏవైనా మనకి ఉన్నా కూడా, అవన్నీ జాతకాల్లో ఏవైనా సమస్యలు ఉన్నా కొంత కరెక్షన్ కలుగుతుంది తులసిమాల వల్ల. కాబట్టి తులసిమాల ధరించవచ్చు. ఎవరు ధరించాలి అంటే ఆడవాళ్ళైతే పీరియడ్స్లోనూ అప్పుడు వేసుకోకూడదు. రాత్రిపూట మనం ఏ ప్రార్థన లేకుండా పడుకుంటాం, ఏదో గప్పుకు నిద్రపోతాం, అలాంటప్పుడు అసలు ధరించద్దంటారు. రాత్రిపూట వద్దు, దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. పొద్దున మళ్ళీ శుభ్రం చేసుకుని వేసుకోవాలి. ఎప్పుడైనా అది మైలబడింది అని అనిపిస్తే గంగాజలంతో శుద్ధి చేసుకుని మెళ్ళలో వేసుకోవచ్చు. ఏ పెద్దవాళ్ళు మీకు తులసి మాల ఇస్తారు, వాళ్ళు చెప్తారు నియమాలు. ఒకసారి తులసి వేస్తే తీయకూడదు, ఉంచుకోవాలి. ఆ ఉంచుకోగలిగినప్పుడే చేసుకోవాలి. ఇప్పుడు మనకి చాలా దీక్షలు తీసుకునే విధానం కనపడుతుందా జయ? అవునండి. దసరా నవరాత్రి దీక్ష తీసుకుంటాం, కంకణాలు కూడా కట్టుకుంటారు. 9 రోజులతో అయిపోయింది. ఫలానా దేవాలయ దీక్ష, కొన్ని వస్త్రాలు ఎర్రవి, నల్లవి, పసుపచ్చవి, ఎన్నుండే గోవింద దీక్ష ఉంది, అన్ని దుర్గా దీక్ష ఉంది కదా, భవానీ దీక్ష. అవునండి. ఆ తర్వాత ఆంజనేయ దీక్షలు కనపడతాయి, అయ్యప్ప దీక్ష ఎలాగో ఉంది. ఇవన్నీ కూడా ఎన్నాళ్ళు, ఒక 21 రోజులో, ఒక 40 రోజులో, ఒక 2 నెలలో ఏదో ఉన్నది నియమం. తర్వాత ఈ మాలధారణ చేయటం, మాలని విసర్జించేస్తారు, తీసేస్తారు. తులసి అట్లాంటిది కాదు, ఇది మీ జీవితానికి సంబంధించింది. చేయగలిగితే చేయండి, లేదా నేను ఏకాదశి నాడు తులసి మాలతోటి జపం చేసుకుంటాను, మిగిలిన రోజులు భద్రపరచంటే భద్రపరచుకోండి. అదేలేండి, పాటించగలిగితే వేసుకోవాలి, లేకపోతే వద్దు. ఇది ఏదో ఫ్యాషన్గా వేసుకుంటాం. ఫ్యాషన్గా వేసుకునేది కాదు. తులసి అంటే కృష్ణుడు అట్లా లోపల ఉండాలి మనకి, అంటే వేసుకోవటం. ఇప్పుడు నువ్వు అడిగిన కరుంగలి మాల అడిగావు కదా, ఇవాళ రేపు అది బాగా ఫ్యాషన్గా యాక్టర్లు కూడా చాలా మంది, యాక్ట్రెస్లు కూడా కొంతమంది వేసుకుంటున్నారు. తర్వాత ఏమో రకరకాల క్రిస్టల్స్ చేతులకు వేసుకునేవి అవి కనపడుతున్నాయి. దీంతో పాటు ఇంకొకటి గోమయ మాల ఒకటి విశేషంగా ఇవాళ రేపు కనిపిస్తుంది, దాని సంగతి కూడా చెప్తాం. ఈ కరుంగలి మాల అదేదో చెట్టు నుంచి తయారు చేస్తారట, నాకు బాగా విశేషంగా తెలీదు. ఒక్కొక్కళ్ళు కరాంగులి మాల అని కూడా అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఇది కళింగమాల, కరుంగలి మాల, కరాంగులి మాలో తెలీదు. మొత్తానికి ఒక నల్లటి చెక్క పూస, అది వెయిట్ తక్కువ. ఈవెన్ ఆ మాల అయినా కూడా నాన్ వెజ్ తినేటప్పుడు వేసుకోకూడదు. ఒకవేళ ఏదైనా నాన్ వెజ్ తినేటప్పుడు తీసి జేబులో వేసుకున్నారు, మన వాళ్ళు కూడా చేస్తున్నారు అట్లా. రాత్రిపూట పడుకునేటప్పుడు వేసుకోరు, తర్వాత స్నానం చేశాక అప్పుడు వేసుకోవటం, దండం పెట్టుకోవటం. కొంచెం మేము బుద్ధిగా ఉంటామని మీకు మీరు ప్రతిజ్ఞ చేసి ఇలాంటి మాలలు వేసుకోండి. వాట్ ఈజ్ బుద్ధి? ఎప్పుడు ఇది ఒక డౌట్ వస్తుంది. అంటే ఇలా ఉంటేనే కరెక్టా, ఇలా ఉంటే ఇంకోలా ఉంటే కాదా అంటే, ఎవరి నియమావళి వాళ్ళకు ఉండాలి కదా. ప్రవర్తన నియమావళి అనేది ఒకటి ఉంటుంది కదా. ఖచ్చితంగా వ్యక్తులకి క్రమశిక్షణ కావాలి. మీకు కావాల్సిన క్రమశిక్షణ నియమావళి రాసుకుని దీన్ని దాటను అని దేవుడికి దండం పెట్టుకుని ఆ మాల వేసుకోండి. కొంచెం ముదురు రంగు మాల మెళ్ళలో కనబడితే కాస్త లుక్ చూడడానికి కూడా బాగుంటుంది. ఏదైనా ఇతరత్ర నెగిటివ్ ఫోర్సెస్ మన మీదకి వచ్చినా ఈ మెడలో ఉన్నటువంటి నల్లటి మాల వల్ల కొంత తగ్గచ్చు. అయితే గోమయ మాల ఒకటి విశేషంగా కనపడుతుంది. గోమయం అంటే ఆవు పేడతో చేయబడింది, అవి కూడా తేలిగ్గా ఉంటాయి. దాన్ని మీరు జపమాలగా వాడుకోవచ్చు ఒకటి, లేదా మెళ్ళలో వేసుకుంటామంటే చక్కగా వేసుకోవచ్చు. అది కూడా మీరు మాంసాహారం తినేటప్పుడు ఉంచుకోకూడదు, తర్వాత ఇతరత్ర ఏమైనా వ్యవహారాలు అప్పుడు ఉంచుకోకూడదు, రాత్రి పడుకునేటప్పుడు వద్దు, రోజులో కొన్ని గంటలు మాత్రమే వేసుకోవచ్చు. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే రేడియేషన్ని తగ్గిస్తుంది. గోమయం అవటం వల్ల రేడియేషన్ తగ్గుతుంది, ఒంట్లో వేడి తగ్గుతుంది, ఉద్రేకపడే స్వభావం ఉంటే దాన్ని తగ్గిస్తుంది. చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. గోమయమాల కూడా ఇటీవల గుజరాత్ ప్రాంతాల్లో గోశాలల వాళ్ళు తయారు చేస్తున్నారు. దొరికితే వేసుకోండి తప్పకుండా, అది కూడా మంచిదే. ఒళ్ళు అతివేడి లేకుండా ఒళ్ళు కొంచెం చల్లబడుతుంది గోమయం వల్ల. తడపకూడదు, దాన్ని తడిపితే పాడవుతుంది. జాగ్రత్తగా పక్కన పెట్టుకోవటము, వేసుకోవటము. రోజులో కొన్ని గంటల పాటు వేసుకున్న మనం ఫోన్లు మాట్లాడిన వాళ్ళంతా రేడియేషన్కి గురవుతాం, అవి తగ్గిపోతుంది అంటారు. అది కొంత కంట్రోల్ చేస్తుంది. మేము ఈ అవకాశాన్ని బట్టి చేయొచ్చు. ఏదైనా సరే ఒక మాల అంటూ ప్రత్యేకంగా తీసుకున్నామంటే తప్పకుండా అందులో భగవత్ సంబంధమైన వ్యవహారం ఉన్నట్టే.
ఆధ్యాత్మికత అనగానే సరి అయిన ప్రవర్తన దాని వెనకాలే ఉంటుంది. ప్రవర్తన మార్చుకోవాలనుకునే వాళ్ళు కూడా ఇవి వేసుకుని తమ విధానాన్ని కొంత మార్చుకోవచ్చు. మేము ఈ అవకాశాన్ని బట్టి చేయొచ్చు. తప్పకుండా రమణ గారు. నమస్తే. నమస్తే జయ.